రైస్ మాఫియాకి మూడిందా విచారణకి సిబిసిఐడి. ఓకే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు జరిగినటువంటి క్యాబినెట్లో చాలా కీలకమైనటువంటి నిర్ణయం. రైస్ మాఫియాపై, రైస్ సంబంధించినటువంటి ఈ ఎక్స్పోర్ట్స్ జరిగినటువంటి విధానంపై గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి రైస్ ఎక్స్పోర్ట్స్ కావచ్చు, దానికి సంబంధించి జరిగినటువంటి అక్రమాలు కావచ్చు, అవినీతి కావచ్చు, దానికి మాఫియా నిర్వహించినటువంటి ప్రతి అంశం మీద విచారణ చేసేందుకు సిబిసిఐడిని కోరుతూ ఈరోజు క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. అంటే సిబిసిఐడికి విచారణకు ఆదేశిద్దామని నిర్ణయం తీసుకున్నారు. ఇది అనౌన్స్ చేయరు. ఈరోజు ఫైలు సిబిసిఐడికి వెళ్తుంది. మరో 2 రోజుల్లో సిబిసిఐడి రంగంలోకి దిగబోతుంది. చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్ సాక్షిగా ఆయన చెప్పినటువంటి అంశం ఏంటంటే, తన 45 సంవత్సరాల చరిత్రలో ఇటువంటి ఆర్గనైజ్డ్ క్రైమ్ని నేను ఇంతవరకు చూడలేదు. ఈ 45 సంవత్సరాల నా రాజకీయ చరిత్రలో ఈ విధంగా పోర్ట్ని అడ్డం పెట్టుకొని రైస్ మాఫియా చెలరేగినటువంటి విధానం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతూ ఉంది. వీళ్ళెవ్వరినీ కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టేటువంటి ప్రసక్తే లేదు. సిబిసిఐడి ప్రతి ఒక్కరిని విచారణ చేస్తుంది. ఇందులో తప్పు చేసినటువంటి వాళ్ళని, ప్రధానమైనటువంటి ఆరోపణలు ఉన్నటువంటి వాళ్ళని మాత్రం ఎవరిని కూడా ఉపేక్షించేటువంటి ప్రసక్తే లేదు అని ఈరోజు క్యాబినెట్ సాక్షిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం జరిగింది. ఈ అంశానికి సంబంధించి మరో 2 రోజుల్లో సిబిసిఐడి రంగంలోకి దిగబోతుంది. సిబిసిఐడి గత 5 సంవత్సరాల్లో ఈ రైస్ మాఫియా ఎలా ఒక గ్రామ స్థాయి నుంచి మండలానికి, మండలాన్ని నుంచి నియోజకవర్గానికి, నియోజకవర్గాన్ని నుంచి జిల్లాకి, అక్కడి నుంచి రైస్ మిల్స్కి, అక్కడి నుంచి సార్టెక్స్ ప్లాంట్స్కి, లేక డైరెక్ట్గా పోర్ట్కి ఎలా వెళ్ళింది, పోర్ట్ నుంచి ఎక్కడికి వెళ్ళింది, పోర్ట్ నుంచి ఎక్కడికి ఎక్స్పోర్ట్ అయింది, ఆ ఎక్స్పోర్ట్ అయినటువంటి కంపెనీలు ఎవరు, అక్కడ ఎక్స్పోర్ట్ అయినటువంటి కంపెనీల్లో వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి తరలించారు అనేటువంటి మొత్తం నెట్వర్క్ని ఇప్పటికే డీజీ ఇంటెలిజెన్స్, అదేవిధంగా డీజీ విజిలెన్స్, ఈ 2 కూడా 2 రిపోర్ట్లని ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో సమగ్రంగా ఇవ్వటం జరిగింది. ఆ రిపోర్ట్లను బేస్ చేసుకొని ఇప్పుడు విచారణ వేగవంతం కాబోతుంది. మహాన్యూస్ ఏదైతే పోరాటం చేసిందో, మహాన్యూస్ ఏదైతే యుద్ధం చేసిందో, మహాన్యూస్ ఈ మాఫియాకి సంబంధించి గ్రౌండ్లోకి వెళ్ళి, కాకినాడ వెళ్ళి సవాల్ చేశాము. అనేక ప్రాంతాల్లో దీనికి సంబంధించి జరుగుతున్నటువంటి అంశాలను ఎప్పటికప్పుడు ప్రజల దృష్టికి తీసుకొచ్చాము. ఈ అంశం పైన ఈరోజు మహాన్యూస్ విజయం సాధించింది. మహాన్యూస్ విజయం సాధించటం అనంటే ఎవరైతే నిందితులు, ప్రధానమైనటువంటి నిందితులు దొరికేంత వరకు, వారికి కఠినమైనటువంటి శిక్ష పడేంత వరకు మహాన్యూస్ వెంటాడుతుంది, వేటాడుతుంది అని కూడా ఖచ్చితంగా తెలియజేస్తున్నాం. సామాన్య ఒక పేదలకు సంబంధించినటువంటి ₹1 బియ్యాన్ని ఏ రకంగా మాఫియా ఒక రింగులాగా తయారై ఏ రకంగా తరలించింది, ఏ రకంగా ఎక్స్పోర్ట్ చేసింది, ఏ రకంగా ఈ మొత్తం మాఫియా నెట్వర్క్ నడిపింది అనేటువంటిది కూడా మనం గతంలో చెప్పాము. ఈ నెట్వర్క్ జరిగినటువంటి అంశాలను కూడా అవసరమైతే సిబిసిఐడికి మనం కూడా నివేదికను అందజేస్తాం, మన దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని అందజేస్తాం. పూర్తి స్థాయిలో ఎవరైతే ఈ సంబంధించినటువంటి ఈ నెట్వర్క్ మాఫియాని కోకటి వేళ్లతో పీకి వేయకపోతే మాత్రం కుదిరేటువంటి పరిస్థితే కాదు, వాళ్ళందరినీ కూడా కోకటి వేళ్లతో పీకి వేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. మహాన్యూస్ యుద్ధం చేసింది. చాలామంది మహాన్యూస్ వీటికి సంబంధించినటువంటి కాకినాడ వెళ్ళి వార్తలు ప్రసారం చేసిన తర్వాత, దీని మీద అనేక కథనాలు వేసిన తర్వాత ఏంటి ఇంకా ఏమీ యాక్షన్ జరగటం లేదు, దీని మీద ఇంకా మౌనంగా ఉన్నారు, ఏం జరుగుతుంది అనేటువంటిది కూడా చాలామంది ఫోన్లు చేశారు, చాలామంది ప్రశ్నించారు, ఏం జరుగుతుంది అనేటువంటి అనేక అనుమానాలు. కానీ ప్రభుత్వం దీనికి సంబంధించి సమగ్రమైనటువంటి రిపోర్ట్స్ తెప్పించుకున్న తర్వాత దీనిపైన అడుగులు వేసింది, దీనికి సంబంధించినటువంటి యాక్షన్లోకి దిగింది. స్వయంగా మంత్రి నాదెండ్ల మనోహర్ గారు వెళ్ళి 60,000 మెట్రిక్ టన్నులు, సుమారు 250 కోట్ల రూపాయల మెట్రిక్ టన్నులు సీజ్ చేయటం, తనంతరం మొన్న పవన్ కళ్యాణ్ గారు వెళ్ళటం, స్వయంగా సీపోర్ట్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను గమనించి అక్కడి నుంచే షిప్ని సీజ్ చేయించటం, సీజ్ ద షిప్ అనేటువంటి ఒక అంశంతో మొత్తం అక్కడ ఉన్నటువంటి మాఫియా మొత్తాన్ని కోకటి వేళతో పెగిలించేటువంటి ప్రయత్నం చేయటం. ఈరోజు క్యాబినెట్లో ముఖ్యమంత్రి గారు తన రాజకీయ చరిత్రలో 45 సంవత్సరాల చరిత్రలో ఇటువంటి ఆర్గనైజ్డ్ క్రైమ్ను నేను ఎప్పుడూ చూడలేదు, వీళ్ళ మీద సిబిసిఐడి ఎంక్వైరీ జరుగుతుంది, ఖచ్చితంగా వాళ్ళు తప్పు చేశారని తేలితే వాళ్ళ ఫ్యాక్టరీని సీజ్ చేస్తాం, వాళ్ళ ఆస్తులను జప్తు చేస్తాం, అదేవిధంగా వాళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం, వాళ్ళందరినీ కూడా ఎటువంటి పరిస్థితులు ఉపేక్షించేది లేకుండా దీనికి సంబంధించినటువంటి కార్యాచరణ చేపడతామని చెప్పని కూడా ఈరోజు చాలా స్పష్టంగా దీనికి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. దీని వెనక చాలా పొలిటికల్ మాఫియా ఉంది. ఈ రైస్ మాఫియా వెనక నడిపించేది మొత్తం కూడా పొలిటికల్ మాఫియానే.
ఈ మాఫియా మొత్తం అనేక బెదిరింపులకి అనేకమైనటువంటి వాటికి కూడా తెగబడుతూ ఉంది. ఇప్పటికే చాలామందిని బెదిరిస్తూ ఉన్నారు. ఇప్పటికే వీటికి సంబంధించి మీడియాని బెదిరించే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. కాకినాడ వెళ్ళినప్పుడు కూడా మన మీద బెదిరింపులు దాడులు చేసేటువంటి ప్రయత్నానికి కూడా ఈ మాఫియా పూనుకున్నది. ఇటువంటి బెదిరింపులకి భయపడేటువంటిది కాదు మహాన్యూస్. ఖచ్చితంగా యుద్ధం చేస్తాం, ఖచ్చితంగా పోరాడతాం. ఎవరైతే ఈ నెట్వర్క్ మాఫియాని కోకటి వేళతో పెకిలించేంత వరకు, కటకటాలకు పంపించేంత వరకు కూడా ఈ యుద్ధం నడుస్తుందని కూడా మరొకసారి తెలియజేస్తున్నాం. అంటే ఈ మొత్తం మొన్న ఇటీవల ప్రెస్ కాన్ఫరెన్స్లో మనోహర్ గారు చెప్పినట్టుగా దాదాపు 1,30 లక్షల మెట్రిక్ టన్నులని గత 5 సంవత్సరాల్లో వీళ్ళు లిఫ్ట్ చేశారంటే దాదాపు సుమారు 50,000 కోట్ల రూపాయల దీనికి సంబంధించి ట్రాన్సాక్షన్ చేశారు అని అంటే ఎంత పెద్ద మాఫియా నడిపారు, ఎంత పెద్ద నెట్వర్క్ నడిపారు అనేటువంటిది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మరొటువంటి మాఫియాని వదిలిపెట్టేటువంటిది లేదు. అటువంటి మాఫియాకు సంబంధించినటువంటి వాళ్ళని ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు. పేద ప్రజలకు సంబంధించినటువంటి ఈ రైస్ మాఫియాని ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించకూడదు అనేటువంటిది కూడా కఠినంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. దీనిపైన ప్రభుత్వం ఎవరైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మంత్రి నాదెండ్ల మనోహర్ గారు, అదేవిధంగా ఇతర మంత్రివర్గం కూడా వీటికి సంబంధించి ఈ రకమైనటువంటి యాక్షన్ తీసుకునేందుకు ప్రజల నుంచి వాళ్ళకి హర్షాది రేఖలు వినిపిస్తున్నాయి. వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఇంత పెద్ద మాఫియా చేసినటువంటి దురాగతాలను చూస్తే భయం వేస్తుంది. నిన్న మనం చెప్పాం ఒక అంశానికి సంబంధించి, ఎక్కడో నాగపూర్లో ఉన్నటువంటి వ్యక్తి రైస్ ఎక్స్పోర్ట్ చేయడానికి వస్తే అతన్ని కిడ్నాప్ చేసి అతని దగ్గర నుంచి 1,69,00,000 రూపాయలు తీసుకొని బెదిరించి ఆ రైస్ని ఎత్తి పంపించారు. దానిపైన అతని మీద అక్కడ కంప్లైంట్ పెడితే అతని మీద ఇక్కడ కంప్లైంట్లు పెట్టి కేసులు రిజిస్టర్ చేసి రేప్ కేసులు పెట్టి SC/ST కేసులు పెట్టి అతని మీద మళ్ళీ రాజీ ఫార్ములాకి వచ్చి అక్కడికి వెళ్ళి మళ్ళీ సెటిల్మెంట్ చేసుకొని అతనితో MOU చేసుకొని ఆ కేసులు 2 కొట్టేయించుకున్నారు. అంటే ఎంతటి నెట్వర్క్ నడిచింది. స్వయంగా ఎమ్మెల్యే తమ్ముడుగా ఉన్నటువంటి వీరభద్రారెడ్డి మొత్తం యాక్షన్లో ఆ కేసులో ఇన్వాల్వ్ అయ్యాడంటే ఎంతటి దురాగతాలకి, ఎంతటి నెట్వర్క్ మాఫియాకి వీళ్ళు తెగబడ్డారు అనేటువంటిది కూడా దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అందుకని CBCIDకి ప్రభుత్వం ఈ కేసుని బదలాయించడానికి CBCID రంగంలోకి దిగి విచారణ చేపట్టబోతున్నటువంటి అంశాలను కూడా పూర్తి స్థాయిలో స్వాగతిస్తున్నాం, పూర్తి స్థాయిలో అభినందిస్తున్నాం. ఎందుకంటే ఎప్పుడైనా ప్రజల పక్షాన ప్రభుత్వాలు ఉంటే ఖచ్చితంగా ఆ ప్రభుత్వాలకు మంచి పేరు వస్తుంది. ప్రజల పక్షాన నిలబడాలి, ప్రజల పక్షాన పోరాడాలి, ప్రజల పక్షాన ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత కూడా మీడియా మీద ఉంటుంది. అటువంటి బాధ్యతని మీడియా మనం ఆ బాధ్యతలో ఈ విషయంలో పర్టికులర్గా ముందుకు తీసుకొని వెళుతూ ఉన్నాం. ఇదే విధంగా ఏదైతే ప్రభుత్వం ఈ అంశాల విషయంలో ఏ విధంగా ముందుకు వచ్చిందో అదేవిధంగా CBCID ఎంక్వైరీ కూడా ఏదైతే క్వార్జ్ మైనింగ్కి సంబంధించినటువంటి సిలికా మైనింగ్కి సంబంధించి నెల్లూరు జిల్లా వేదికగా జరిగినటువంటి 1,000 కోట్ల రూపాయల స్కాముకు సంబంధించినటువంటి దాని మీద కూడా CBCID ఎంక్వైరీకి ఆదేశిస్తే ఖచ్చితంగా గతంలో చేసినటువంటి దోపిడీ దురాగతాలన్నీ కూడా బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా ప్రకాశం జిల్లా చెముకుర్తి గెలాక్సీ గ్రానైట్లో, బల్లికులవ గ్రానైట్లో జరిగినటువంటి అక్రమాలు, అవినీతి, దోపిడీ, ఆ మైనింగ్కి సంబంధించిన జరిగినటువంటి దురాగతాలను కూడా వెలికి తీయాలి అని అంటే వాళ్ళందరినీ ఎవరైతే అందులో దోచినటువంటి దోపిడీదారులను పట్టుకోవాలి అని అంటే అక్కడ కూడా CBCID ఎంక్వైరీ చేయాలి. మదనపల్లిలో జరిగినటువంటి ఫైల్స్ మీద కూడా CBCID ఎంక్వైరీ వేయాలి. అదేవిధంగా ఇటువంటి అన్నిటి మీద CBCID ఎంక్వైరీ చేస్తే ఇప్పటికే శాండ్ మీద వేసి కేసుల్లో నమోదైనవి, లిక్కర్ మీద వేసి కేసులు నమోదైనవి, వీటి మీద కూడా వేస్తే చాలా అంశాలు, చాలా వీటికి సంబంధించినటువంటి చేసినటువంటి దోపిడీలు, ప్రజా సొమ్ముని ఏ విధంగా దోపిడీ చేశారు, ప్రభుత్వ ఆస్తులను ఏ విధంగా దోపిడీ చేశారు, ప్రభుత్వ ధనాన్ని ఏ రకంగా దోపిడీ చేశారనేటువంటిది కూడా మొత్తం ఆధారాలతో బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కావున వీటి మీద తక్షణ విచారణకి స్వీకరించి వీటికి మిగిలినటువంటి వాటిని కూడా విచారణ కనుక ఆదేశిస్తే ఈ మొత్తం మాఫియా, ఈ D గ్యాంగులు కావచ్చు, J గ్యాంగులు కావచ్చు, Y గ్యాంగులు కావచ్చు, X గ్యాంగులు కావచ్చు, ఏ గ్యాంగులు అయితే వీటన్నింటి నెట్వర్క్లు నడిపినాయో వాళ్ళందరినీ కూడా ఉతికి తాట తీయవచ్చు. కావున వీళ్ళందరినీ కూడా వదిలిపెట్టకుండా వాళ్ళందరి మీద యాక్షన్ దిశగా అడుగులు వేస్తే మంచిది. ఎందుకనంటే ఎవరైతే కూటమి ప్రభుత్వానికి ప్రజలు ఓటు వేసింది, ఒక మనిషి 2 ఓట్లు వేశారు.
అంటే ఒక ఓటే వేశారు, కానీ దాని అర్థాలు 2 ఓట్లుగా ఉన్నాయి. ఒకటి, కూటమి ప్రభుత్వం అయితే అభివృద్ధి చేయగలదనేటువంటి ఉద్దేశంతో ఒకటి, రెండో ఓటు ఏదైతే గత ప్రభుత్వం చేసినటువంటి అవినీతి అరాచకాలని ఎండగట్టాలి, అవినీతి వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలను బయటపెట్టాలి, ఇటువంటి తప్పులు భవిష్యత్తులో ఎవరూ చేయకుండా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో రెండో ఓటుని, ఒక ఓటుతో 2 ఓట్లను కలిపి వేసి 2 ఆలోచనలతో కలిపి వేసినటువంటి ఓట్లు ఉన్నాయి. కాబట్టి ఆ 2 ఓట్లతో వీళ్ళందరినీ కూడా ఖచ్చితంగా శిక్షించాల్సినటువంటి అవసరాన్ని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజల పక్షాన ప్రభుత్వాలు నిలబడి పోరాడితే ఖచ్చితంగా ప్రభుత్వాలకి మంచి పేరు వస్తుంది, ప్రభుత్వాల పక్కన ప్రజలు నిలబడతారనేటువంటి అంశాన్ని కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. కావున ఈరోజు చేసినటువంటి ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో ఖచ్చితంగా దీనిపైన సిబిసిఐడి ఎంక్వైరీలో మాత్రం అసలైనటువంటి ద్రోహులు, అసలైనటువంటి దోషులు ఇక్కడే చాలా ముఖ్యమైనటువంటి అంశం. కాకినాడకు సంబంధించి మొత్తం కేస్ స్టడీలో మనం చూసినటువంటి దాంట్లో ఇందుట్లో చాలా చీమలు ఈగలు ఉంటాయి, ఈగలు చీమలు ఉంటాయి. ఈగలో చీమలు అనేటువంటిది చాలా స్వల్పం. వాళ్ళు చేసినటువంటిది 2000 టన్నో 1000 టన్నో 4000 టన్నో 5000 టన్నో ఉంటుంది. కానీ లక్షల టన్నులు చేసినటువంటి మాఫియా ఉంది. లక్షల టన్నులు చేసినటువంటి మాఫియా తప్పించుకొని ఈ ఈగలో దోమలో ఉన్నటువంటి ఈగలో చీమల వల్లే ఉన్నటువంటి వాళ్ళ మీద పడాలని చూస్తున్నారు. ఎవరైతే లక్షల టన్నులు ఎక్స్పోర్ట్ చేశారో, లక్షల టన్నులు ఎవరైతే డైరెక్ట్గా మిల్స్ నుంచి కొనుగోలు చేశారో, ఎవరైతే షార్టెక్స్ ప్లాంట్స్లోకి తెప్పించి డైరెక్ట్గా ఎక్స్పోర్ట్ చేశారో, ఎవరైతే బ్రోకెన్ రైస్ని ఎక్స్పోర్ట్ చేశారో, ఎవరైతే రా రైస్ని ఎక్స్పోర్ట్ చేశారో, అసలు వాళ్ళు కొనుగోలు చేసిందంతా, వాళ్ళకి మిల్లులు సప్లై చేసిందంతా, ఆ మిల్లులకు ఉన్నటువంటి క్వాంటిటీ అంతా, ఈ షార్టెక్స్ ప్లాంట్లోకి వచ్చిందంతా అనేటువంటి ఆధారాలను కనుక బయటికి తీస్తే మొత్తం వీళ్ళ జాతకాలు మొత్తం బయటపడతాయి. ఎవరైతే కింగ్ పిన్స్గా ఉన్నటువంటి వాళ్ళు లక్షల టన్నులు ఎవరైతే నెట్వర్క్ నడిపినటువంటి వాళ్ళ మీద దృష్టి సారించాలి. ఎవరైతే ఏనుగుల వల్లే ఎవరైతే పంది కుక్కుల వలె, ఎవరైతే సింహాల వలె, పులుల వలె జనం మీద పడి వేటాడారో అదేవిధంగా వాళ్ళ మీద పడి దాడి చేయాలి. సిబిసిఐడి ఎంక్వైరీ అక్కడ మొదలు పెట్టాలి. సిబిసిఐడి ఎంక్వైరీ మొదలు పెట్టాల్సింది ఎక్కడ కాదు అనేటువంటి దాన్ని కూడా గుర్తు చేసుకోవాలి. ఈ రకమైనటువంటి దానికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా గనక సిబిసిఐడి లక్షల టన్నుల మీద దృష్టి పెట్టాలి. 100 టన్నులు 1000 టన్నులు అంటే ఇప్పుడు ఎట్లా ఉందంటే అత్యంత క్రూరంగా సంపాదించి అత్యంత అవినీతి అక్రమాలు చేసినటువంటి వాళ్ళు ఈ చిన్నవాళ్ళ మీద పడి అసలైనటువంటి దొంగలందరూ తప్పించుకోవాలనేటువంటి ఒక కుట్ర జరుగుతుంది. ఆ కుట్రకి కొంతమంది సహకరిస్తున్నారు. ఆ కుట్రని పూర్తిగా ఛేదించి అసలైనటువంటి వాళ్ళు నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4, నెంబర్ 5 అలా కింద వరకు రావచ్చు. ముందు ఎవరిని టాప్ 1, తర్వాత టాప్ 100, లాస్ట్ 100 అలా కాకుండా గనక పూర్తిగా గనక దీన్ని ఇంకొక రకంగా తీసుకెళ్తే ఖచ్చితంగా ఈ దుర్మార్గులు తప్పించుకునేటువంటి అవకాశం ఉంది. ఈ దుర్మార్గులు తప్పించుకోకుండా సిబిసిఐడి, అదేవిధంగా డీజీపీ ద్వారకా తిరుమలరావు, అదేవిధంగా ఇంటెలిజెన్స్ డీజీ మహేష్ చంద్ర లడ్డా వీళ్ళందరూ కూడా యాక్షన్లోకి దిగాలి, రంగంలోకి దిగాలి. వీళ్ళందరూ మాఫియాని కుకట వేళతో పెకిలించి వేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి దాన్ని గుర్తించాలి. దీనికి సంబంధించి యాక్షన్ మరి 2 రోజుల్లో మొదలు కాబోతుంది. అరెస్టుల పర్వం తప్పదు. ఖచ్చితంగా అరెస్టులు జరగబోతున్నాయి. ఖచ్చితంగా వీటికి సంబంధించిన ఆస్తులు ప్రాపర్టీస్ని కూడా సీజ్ చేసేటువంటి అవకాశం ఉంది. వీటన్నిటిని నెట్వర్క్ గత రాబోయే 2-3 రోజుల్లో కూడా ఇవన్నీ కూడా యాక్షన్లో జరిగేటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. కావున వీటికి సంబంధించి త్వరితగతిన ఇది యాక్షన్ మొదలైద్ది అనేది మాత్రం స్పష్టంగా చెప్పవచ్చు. రైట్గా బైట్స్ ఉన్నాయి సార్. ఒకసారి ఏ బైట్స్ దీనికి సంబంధించి పారసార్ గారు బయట నాదెండ్ల మనోహర్ ప్లీజ్. ప్రత్యేకంగా వీళ్ళు ఎప్పుడైతే మెడ మీద కత్తి పెట్టి కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్ దగ్గర నుంచి వీళ్ళు పోర్టు లాగేసుకుని ఆరోబిందకు చెప్పారో ఆ రోజు నుంచి మీరు చూస్తే లెక్కలు ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యం కలిగిస్తాయి. ఎంత పెద్ద కాన్స్పిరసీ జరిగిందంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆయనే ముఖ్యమంత్రి, ఆయనకి తెలియకుండా జరగదు కదా. ఆరోబిందో రియాలిటీకి కాకినాడ సీపోర్ట్స్ ఎందుకు 41% వాటా ట్రాన్స్ఫర్ చేసింది, ఏ సందర్భంలో చేసింది, ఏ విధంగా బెదిరించి కేవీ రావు గారిని వారి కుటుంబాన్ని బెదిరించి ఏ విధంగా వీళ్ళు 41% వాటా రాయించేసుకున్నారో ఖచ్చితంగా బయటికి రావాలి. ప్రత్యేకంగా వీళ్ళు ఎప్పుడైతే మెడ మీద కత్తి పెట్టి కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్ దగ్గర నుంచి వీళ్ళు పోర్టు సీజ్ ది షిప్ లో కేవలం రాష్ట్ర ప్రభుత్వం ఒక్కటే కాదు, కేంద్ర ప్రభుత్వం అన్ని ఉన్నాయి. తప్పకోకుండా కేంద్ర ప్రభుత్వం సంప్రదించి వాటి మీద చర్యలు తీసుకుంటారు. ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే పోర్టులు ఎందుకు నిర్మాణం చేస్తాం? మన రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిని లేకపోతే మన రాష్ట్రంలో తయారయ్యే